హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీ ముచ్చట్లు. భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగను తెలుగువారు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. కనుమ రోజు రైతుల జీవితంలో భాగమైన పశువులను పూజిస్తారు. వ్యవసాయంలో రైతులకు ఎంతో చేదోడు వాదోడుగా ఉన్న పశువుల కోసం ఈ కనుమ జరుపుకుంటారు. వ్యవసాయదారుడికి పశువులే ధనం. వాటి శ్రమ మూలంగానే పంట చేతికి వస్తుంది. దీనికి కృతజ్ఞతా సూచంగా వాటికి కొత్త బియ్యంతో పొంగలి వండి పెట్టే ఆచారం కూడా ఉంది. పాడి పంటలు అనే జంట పదాల్లో పాడి అనే శబ్దం ముందుగా ఉంచబడింది. అంటే ఒక విధంగా పంట కంటే ముందు పాడి ప్రయోజనమైనదనమాట. ఇది ఒక విధంగా కృతజ్ఞతను తెలిపే పర్వం. పంటలు పండింపచేసే భగవంతుడికి, పొలాన్ని దున్నే ఎద్దులకి అందరికీ కృతజ్ఞతలు తెలపడానికి ఈ పండుగను జరుపుకుంటారు. కనుమ నాడు మినుములు తినాలనేది ఆనవాయితీగా వస్తుంది. ఇందులో భాగంగానే ఆ రోజున గారెలు, వడలు చేసుకొని తింటారు. కనుమ రోజు మాంసాహారం తినడం ఆనవాయితీగా వస్తుంది. మాంసాహారులు కాని వారు మాంసాకృతులు ఎక్కువగా ఉన్న మినుములు, గారెలు తింటారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో పల్లెలన్నీ సందడిగా మారిపోతాయి. ఎక్కడెక్కడి నుంచో కుటుంబ సభ్యులంతా ఒక చోటికి చేరి ఆనందంగా పండుగను జరుపుకుంటారు. సంక్రాంతి పండుగలో భాగమైన కోడి, పొట్టేళ్ల పందాలు జోరుగా జరుగుతాయి. ఈ పోటీలను చూసేందుకు అనేక ప్రాంతాల నుంచి పందెం రాయులు తల్లి వస్తూ ఉంటారు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.